డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారం కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో అంతర్జాతీయ భూకర్ బహుమతి గురించి మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరానికి అంతర్జాతీయ భూకర్ బహుమతిని గెలుచుకుంది ఎవరు? ఏ దేశం ఈ బహుమతిని ప్రదానం చేస్తుంది? భూకర్ బహుమతిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? తొలి గ్రహీత ఎవరు? భూకర్ బహుమతికి అంతర్జాతీయ భూకర్ బహుమతికి గల తేడా ఏంది? ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తుంది ఎవరు? బహుమతి విలువ ఎంత? ఈ సంవత్సరం భూకర్ బహుమతి ప్రత్యేకతలు ఏమిటి అనే విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ అనేది ప్రపంచంలోని ఆంగ్ల సాహిత్య పురస్కారాలలో ఒకటి. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ ప్రైజ్ అనువాద సాహిత్యానికి గుర్తింపునిస్తుంది. అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ ని యూకే దేశం బహుకరిస్తుంది. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఈ ప్రైజ్ ని ఈ సంవత్సరం ఎప్పుడు ప్రకటించారు అనేదంటే 2025 మే 20న లండన్ లోని టెట్ మోడర్న్ జరిగిన వేడుకల్లో రచయిత మార్క్స్ పోర్టర్ అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ విజేతను ప్రకటించడం అనేది జరిగింది. మరి ఈ సంవత్సరం ఎవరు ఈ బహుమతి విజేత అనేదంటే మన భారతదేశానికి చెందిన రచయిత, అంటే కన్నడ రచయిత్రి బాన్ ముస్తాక్. ఆమె ఎంపిక కావటం జరిగింది. బాన్ ముస్తాక్ హార్ట్ ల్యాంప్ అనే 12 చిన్న కథల సంపుటికి అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ 2025ని ప్రకటించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది అంటే అండ్ అదర్ స్టోరీస్ యూకే ప్రచురణ సంస్థ ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం బహుమతిని గురించి తెలుసుకోవడంతో పాటు గత సంవత్సరం ఎవరికి ఈ బహుమతి వచ్చిందంటే 2024లో ఈ అవార్డును జర్మనీకి చెందిన జెన్నీ ఎర్ఫెన్బెక్ రచించిన కైరోస్ కు ప్రదానం చేయడం జరిగింది. ఎవరికి 2024 అవార్డు వచ్చింది అంటే జెన్నీ ఎర్ఫెన్బెక్. ఏ పుస్తకాన్ని? కైరోస్. మరి దీన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే మైకెల్ ఆఫ్మెన్ దీన్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం అనేది జరిగింది. మరి మన భారతదేశంలో తొలిసారిగా కన్నడ భాషలోకి ఈ అవార్డు రావడం జరిగింది. రెండోది ఏంటంటే మన భారతదేశం నుంచి ఈ అవార్డు అందుకున్న వ్యక్తి, అంటే అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ అందుకున్న వ్యక్తులలో ఈమె రెండో వ్యక్తి, బాను ముస్తాక్. మరి ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే దీపా బస్తీ. ఆంగ్లంలోకి అనువదించింది దీపా బస్తీ. రచయిత ఎవరంటే బాను ముస్తాక్. అంతర్జాతీయ భూకర్ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ అనువాదకురాలు ఎవరనేదంటే దీపా బస్తీ. ఈమె హార్ట్ ల్యాంప్ అనువాదం అంతర్జాతీయ ప్రశంసలు అందుకోవడంతో పాటు 2024లో కూడా ఇంగ్లీష్ పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును కూడా ఈమె అందుకోవటం అనేది జరిగింది. కన్నడ నుండి ఆమె చేసిన ముఖ్యమైన అనువాదాలలో ఎవరు? దీపా బస్తీ. బాను ముస్తాక్ రాసిన హార్ట్ ల్యాంప్ ని అనువాదం చేయటంతో పాటు ఏంటిదంటే కోట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ భూకర్ ప్రైజ్ ను గెలుచుకున్న రచయిత ఎవరంటే గీతాంజలి శ్రీ. ఆమె రాసిన టాంబ్ ఆఫ్ షాడోని ఇంగ్లీష్ లోకి అనువదించింది ఎవరంటే డైసీ రాక్వెల్. ఏ భాష అంటే హిందీ భాషలో రాయటం జరిగింది. ఈ సంవత్సరం గెలుచుకున్న ఆమె రెండో వ్యక్తి బాను ముస్తాక్. నెక్స్ట్ మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం మహిళ ఈ బహుమతిని గెలుచుకోవటం అనేది జరిగింది. మరి ఈ భూకర్ ప్రైజ్ గురించి మనం పూర్వాపరాలు మనం తెలుసుకుందాం. 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. 1969 నుంచి 2001 వరకు భూకర్ బహుమతి అని పిలిచేవాడు. 2002 నుంచి 2019 వరకు మాన్ గ్రూప్ స్పాన్సర్ చేయటం వలన మాన్ భూకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. దీనికి అదనంగా 2016 నుండి ఇంటర్నేషనల్ భూకర్ ప్రైజ్ కూడా ఉన్నది. ఇంటర్నేషనల్ భూకర్ ప్రైజ్ ఆంగ్లంలోకి అనువదించబడిన మరియు యూకే లేదా ఐర్లాండ్ లో ప్రచురించబడిన ఉత్తమ కల్పనా రచనలకు, అంటే నవలలు లేదా కథల సంకలనాలకు ఇస్తారు. ఈ బహుమతిని రచయిత మరియు అనువాదకులు సరిసగం పంచుకుంటారు. ఇక్కడ తేడా ఏంటిది? భూకర్ ప్రైజ్ కి ఇంటర్నేషనల్ భూకర్ ప్రైజ్ కి తేడా ఏమిటి? ఆంగ్ల సాహిత్యంలో రాసిన కాల్పనిక సాహిత్యానికి భూకర్ ప్రైజ్ ఇస్తే
అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఆంగ్ల భాషలోకి అనువదించబడిన ఆంగ్లేతర కాల్పనిక సాహిత్యానికి ఇస్తారు. గతంలో అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ని మ్యాన్ బూకర్ ప్రైజ్ అని పిలిచేవాడు. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది ఏటా ఆంగ్ల సాహిత్యానికి అందించే ఒక పురస్కారం. ఆంగ్లంలోకి అనువదించబడి ఇంగ్లాండులో లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన ఉత్తమ నవలలు లేదా చిన్న కథల సంకలనానికి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ని అందజేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రైజ్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే అనువాద సాహిత్యాన్ని ప్రోత్సహించడం, రచయితలు మరియు అనువాదకులు కీలకమైన పనిని గుర్తించడం. మరి ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభమైనది అనేది అంటే 2005లో మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేది ప్రారంభమైంది. బూకర్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభమైంది? 1969లో బూకర్ ప్రైజ్ అనేది ప్రారంభమైంది. ప్రారంభంలో అప్పట్లో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అందించబడేది. ఆ సమయంలో ఇది ఒక రచయిత మొత్తం సాహిత్య కృషికి గుర్తింపుగా ఇచ్చేవారు, ఒక పుస్తకానికి కాదు. అలాగే వేరే భాష నుండి అనువదించడానికి వీలు లేదు. 2016లో ఈ అవార్డును ఏటా ఒక కల్పిత రచన లేదా చిన్న కథల సంకలనానికి ఆంగ్లంలో అనువదించబడిన ఒకే ఒక పుస్తకానికి యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించబడిన దానికి అందించే పురస్కారంగా మారింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది 2016 నుంచి మార్పులు అనేది చోటు చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి అనేది అంటే ఆంగ్లంలోకి అనువదించబడిన పుస్తకాలకి యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురించబడాలి, వాటికి మాత్రమే పురస్కారం అనేది అందిస్తారు. అంతర్జాతీయ బూకర్ బహుమతి పూర్తి దృష్టి అనువాద కల్పనపైకే మారింది. బహుమతి మొత్తాన్ని రచయిత మరియు అనువాదకుడికి సమానంగా పంచడం ప్రారంభిస్తారు. అంటే బహుమతి 50,000 పౌండ్లు. ఈ 50,000 పౌండ్లలో సరిసగం అంటే రచయితకి, ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన అనువాదకుడికి సమానంగా ఇవ్వటం జరుగుతుంది. మరి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కి అర్హత పొందాలంటే ఉన్న నిబంధనలు ఏమిటో మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కి అర్హత పొందాలంటే ఆంగ్లేతర భాషలో రాయబడిన రచనకు ఆంగ్లంలోకి అనువాదమై ఉండాలి. అంటే ఆంగ్లేతర భాషలో రచన ఉండాలి, అది ఆంగ్లంలోకి అనువాదమై ఉండాలి. ఇది ఒక పూర్తి నిడివి గల కాల్పనిక రచన అంటే నవల లేదా చిన్న కథల సంకలనం అయి ఉండాలి. ఈ కాల్పనిక రచన యూకే లేదా ఐర్లాండ్ లో ఒక యూకే లేదా ఐరిష్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా మే 1 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రచురించబడి ఉండాలి. అంటే 2025వ సంవత్సరానికి సంబంధించిన పుస్తకం ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య ప్రచురించబడి ఉండాలి అంటే మే 1 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రచురించబడాలి. ఉదాహరణకి మనం 2025 బూకర్ బహుమతి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే ఈ బహుమతి కోసం పుస్తకం ఎప్పుడు ప్రచురించబడి ఉండాలి? మే 1, 2024 నుండి ఏప్రిల్ 30, 2025 మధ్య ప్రచురించబడి ఉండాలి. సమర్పణ సమయంలో రాసిన పుస్తకాన్ని సమర్పణ సమయంలో రచయిత మరియు అనువాదకుడు ఇద్దరు సజీవంగా ఉండాలి. పబ్లిషర్ ప్రధాన కార్యాలయం యూకేలో ఉండాలి. పబ్లిషర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలి? యూకేలో ఉండాలి. మరియు పుస్తకాన్ని యూకే ISBN తో ప్రచురించాలి. ISBN అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ తో ప్రచురించాలి. గతంలో బ్రిటన్లో ప్రచురించబడిన, తిరిగి అనువదించబడిన లేదా తిరిగి ముద్రించబడిన అనువాదాలు అర్హత పొందు. స్వయం ప్రచురితమైన అంటే సెల్ఫ్ పబ్లిష్డ్ రచనలు సాధారణంగా అర్హత పొందు. ప్రతి సంవత్సరం బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే దాని సలహా కమిటీ సలహా మేరకు 5 న్యాయ నిర్ణేతలతో కూడిన ప్యానల్ ని నియమిస్తుంది. ఈ ప్యానల్లో సాధారణంగా రచయితలు, విమర్శకులు, విద్యావేత్తలు మరియు సాహిత్య ప్రముఖులు ఉంటారు. ఈ ప్యానల్ ఎవరెవరు ఉంటారు? రచయితలు, విమర్శకులు, విద్యావేత్తలు మరియు సాహిత్య ప్రముఖులు ఉంటారు. న్యాయ నిర్ణేతలు సమర్పించిన అన్ని రచనలను చదివే విస్తృతమైన పనిని చేపడతారు. సుమారు ఇవి 100కు పైగా ఉండొచ్చు. ప్రతి సంవత్సరం ఏంటంటే వచ్చిన రచనలు సుమారు 100కు పైగా ఉండొచ్చు. వాటిని క్షుణ్ణంగా చదివి వాళ్ళు నిర్ణయం తీసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ
విజేతలని ఎలా ఎంపిక చేస్తారు, ఏ తేదీలలో ప్రకటిస్తారు, అది ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. లాంగ్ లిస్ట్ అనేది ఒక ప్రక్రియ. ఎంపిక ప్రక్రియలో ఒకటి లాంగ్ లిస్ట్. లాంగ్ లిస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో న్యాయ నిర్ణేతలు 12 లేదా 13 పుస్తకాలతో కూడిన లాంగ్ లిస్ట్ ను ప్రకటిస్తారు. అంటే 2025 సంవత్సరానికి వచ్చిన పుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేసి వాటిలో 12 లేదా 13 పుస్తకాలతో కూడిన లాంగ్ లిస్ట్ ను ప్రకటిస్తారు. దీన్నే బూకర్ డజన్ అనేది అంటారు. అంటే ఇది ఇప్పుడు ఏ నెలలో చేస్తారు? ఇది ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో ఇది వడపోత కార్యక్రమం అనేది ప్రారంభిస్తారు. దీన్ని బూకర్ డజన్ అనేది అంటారు. షార్ట్ లిస్ట్ ఏప్రిల్ ప్రారంభంలో 6 పుస్తకాలకు షార్ట్ లిస్ట్ కి కుదించబడుతుంది. ఏప్రిల్ ప్రారంభంలో ఇది 6 పుస్తకాల షార్ట్ లిస్ట్ కి కుదించబడుతుంది. విజేత ప్రకటన విజేతను మే నెలలో సాధారణంగా ప్రకటిస్తారు. ఈ సంవత్సరం మే 20న ప్రకటించడం అనేది జరిగింది. సాధారణంగా ఈ విజేతను ఎక్కడ ప్రకటిస్తారు అంటే లండన్ లో జరిగే ఒక కార్యక్రమంలో ప్రకటించడం అనేది జరుగుతుంది. మరి రచయిత మరి అనువాదకులకు ఇద్దరికి కలిపి 50,000 పౌండ్లని అంటే సుమారు $66,000 లేదా మన భారత కరెన్సీలో 52 లక్షల రూపాయలు అందజేస్తారు. ఈ కరెన్సీని ఏంటిదంటే అందజేయటంతో పాటు ఒక ట్రోఫీని కూడా విజేతలకు అందజేయటం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ప్రాముఖ్యత ఏమిటి? అనువాద సాహిత్యాన్ని ప్రోత్సహించడం. ఇది ఇంగ్లీష్ మాట్లాడే పాఠకులకు ప్రపంచం నలుమూలల నుండి అధిక నాణ్యత గల కల్పనకు పరిచయం చేస్తుంది. అనువాదకులను గుర్తించడం, బహుమతి డబ్బును సమానంగా విభజించడం మరియు అనువాదకుడి పేరును గుర్తించడం ద్వారా ఇది సాహిత్య అనువాదం యొక్క ఆవశ్యకమైన సృజనాత్మక మరియు మేధోపరమైన పనిని హైలైట్ చేస్తుంది. సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం. ఇది సాహిత్యం ద్వారా విభిన్న సంస్కృతులు మరియు దృక్పథాలను గురించి లోతైన అవగాహన మరియు ప్రశంసలను ప్రోత్సహిస్తుంది. మనం 2016 నుండి ఏంటిదంటే అంతర్జాతీయ బూకర్ బహుమతి యొక్క వివరాలను పూర్తిగా మనం తెలుసుకున్నాం. 2016లో అంటే 2016 కన్నా ముందు లేవా ఉన్నాయి. కానీ ఏంటంటే గతంలో బూకర్ ప్రైజ్ అని మ్యాన్ బూకర్ ప్రైజ్ అని పిలవటం జరిగింది. 2016 నుంచి ఏంటంటే అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గా పిలువబడుతుంది. మరి 2016లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బూకర్ బహుమతిని గెలుచుకున్నది ఎవరు? ఆ పుస్తకం ఏంటిది? రచయిత ఎవరు? అదే విధంగా అనువదించింది ఎవరు అని మనం తెలుసుకుందాం. 2016లో మొదటిసారిగా ద వెజిటేరియన్ అనే పుస్తకానికి అంతర్జాతీయ బూకర్ బహుమతి అనేది వచ్చింది. దీని యొక్క రచయిత ఎవరంటే దక్షిణ కొరియాకు చెందిన హాన్కాంగ్. దీన్ని అనువదించింది ఎవరంటే డెబోరా స్మిత్. దీన్ని అనువదించింది ఎవరు? డెబోరా స్మిత్. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బూకర్ బహుమతిని గెలుచుకున్న రచయిత ఎవరంటే హాన్కాంగ్. ఈయన రచించిన పుస్తకం ఏంటంటే ద వెజిటేరియన్. అదేవిధంగా అనువదించింది ఎవరంటే డెబోరా స్మిత్. 2017లో డేవిడ్ గ్రాస్మాస్ అంటే ఇజ్రాయెల్కి చెందిన డేవిడ్ గ్రాస్మాన్ ఏ హార్స్ వాక్స్ ఇంటూ ఏ బార్ అనే పుస్తకానికి బహుమతి లభించింది. దీన్ని అనువదించింది ఎవరంటే జెసికా కోహెనా. 2018లో ఓల్గా టోకార్చుక్ పోలాండ్ దేశానికి చెందిన ఓల్గా టోకార్చుక్ రాసిన ఫ్లైట్స్ అనే పుస్తకానికి అంతర్జాతీయ బూకర్ బహుమతి గెలుచుకుంది. దీన్ని అనువదించింది ఎవరంటే జెన్నిఫర్ క్రాఫ్ట్. 2019లో ఒమన్ దేశానికి చెందిన జోకా హల్హత్తి రాసిన సెలెస్టియన్ బాడీస్ కి లభించింది. దీని అనువాదకులు మార్లిన్ బూత్. 2020లో మెరికో లూకాస్ రిజనేవెల్డ్ నెదర్లాండ్ దేశానికి చెందిన మెరికే లూకాస్ రిజనేవెల్డ్ రాసిన డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే పుస్తకానికి బహుమతి వచ్చింది. దీన్ని అనువదించింది ఎవరంటే మిచెల్ అచిసన్. 2021లో డేవిడ్ డియోప్ అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన డేవిడ్ డియోప్ ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అనే పుస్తకానికి ఈ బహుమతి వచ్చింది. దీన్ని అనువదించింది ఎవరంటే అన్నా మోస్కో వాకిస్. 2022లో
ఎవరికి వచ్చిందంటే గీతాంజలి శ్రీ, మన భారతదేశానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గీతాంజలి శ్రీ. ఈమె హిందీలో టాంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకానికి అనువదించింది ఎవరంటే డైసీ రాక్వెల్, ఇంగ్లీష్ లోకి అనువదించింది. మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బూకర్ పురస్కారం పొందిన పౌరురాలు ఎవరంటే గీతాంజలి శ్రీ. ఈమె రాసిన పుస్తకం ఏంటిది? టాంబ్ ఆఫ్ శాండ్. దీన్ని ఇంగ్లీష్ లోకి అనువదించింది ఎవరు? డైసీ రాక్వెల్. అదే విధంగా టాంబ్ ఆఫ్ శాండ్ ని ఏ భాషలో రాయటం జరిగిందంటే హిందీలో రాయటం జరిగింది. 2023లో జార్జియా గోస్పోడినోవ్ అంటే బల్గేరియా దేశానికి చెందిన జార్జియా గోస్పోడినోవ్ అనే వ్యక్తి రాసిన టైమ్ షెల్టర్ కి అంతర్జాతీయ బూకర్ బహుమతి అనేది వచ్చింది. దీన్ని అనువదించింది ఎవరంటే ఏంజెల్ రోడెల్. 2024లో ఏ దేశానికి సంబంధించిన రచయితకి అంతర్జాతీయ బూకర్ బహుమతి వచ్చిందంటే జెన్నీ ఎర్ఫెన్బెక్ రచయితకి వచ్చింది. ఈ సంవత్సరం 2025లో ఏమిటంటే అంతర్జాతీయ బూకర్ బహుమతి ఎవరికి వచ్చింది? 2025లో అంతర్జాతీయ బూకర్ బహుమతి ఎవరికి వచ్చిందంటే బాను ముస్తాక్. ఈమె రాసిన పుస్తకం ఏంటిది? హార్ట్ ల్యాంప్ అనే కథల సంకలనం. దీన్ని అనువాదం చేసింది ఎవరు? దీపా భాస్తి. బూకర్ బహుమతి గెలుచుకున్న మొదటి కన్నడ రచన మరియు చిన్న కథల సంకలనం. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2025 న్యాయ నిర్ణేతల బృందానికి అధ్యక్షత వహించింది ఎవరు అనేదంటే మార్క్స్ పోర్టర్. ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సాధారణంగా ఏంటంటే బూకర్ ప్రైజ్ అంటే 2025 బూకర్ ప్రైజ్ కి బాను ముస్తాక్ వచ్చింది, ఈమె కన్నడ అనేది అంటాం, అంతవరకు గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ఏంటిదంటే ఈ బూకర్ ప్రైజ్ ని ప్రదానం చేసేది ఎవరో, ఏ దేశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ బూకర్ బహుమతి ఎంపికకు న్యాయ నిర్ణేతల బృందానికి అధ్యక్షత వహించింది ఎవరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అధ్యక్షత వహించింది? మార్క్స్ పోర్టర్. మనం ఇప్పుడు ఏంటంటే కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ గురించి మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2025ని కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ గెలుచుకోవడం జరిగింది. ఈమె యొక్క వయసు 77 సంవత్సరాలు. ఆమె రాసిన హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గెలుచుకున్నది. ఈ పుస్తకాన్ని కన్నడ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అంటే దీపా భాస్తి. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదట కన్నడ రచన మరి చిన్న కథల సంకలనం కావడం అనేది విశేషం. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కన్నడ భాష నుంచి ఈ బూకర్ ప్రైజ్ గెలుచుకున్నది. ఇక్కడ మన తెలుగు భాష నుంచి బూకర్ ప్రైజ్ అనేది గెలవటం అనేది జరగలేదు. ఇక్కడ ఏ భాష నుంచి గెలవటం జరిగింది? కన్నడ భాష నుంచి, కన్నడ రచన నుంచి మరి చిన్న కథల సంకలనం కావడం అనేది విశేషం. కర్ణాటక ప్రభుత్వం బాను ముస్తాక్ గతంలో దాన చింతామణి అతిముబ్బే అనే ప్రత్యేక బహుమతిని కూడా అందజేయటం జరిగింది. మన భారతదేశం నుంచి ఇది రెండవ రచన. మనకు బాను ముస్తాక్ గెలవటం రెండవ రచన. భారతదేశం నుండి తొలిసారిగా గెలిచింది గతంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఒకసారి మనం గుర్తు తీసుకొచ్చుకుందాం. భారతదేశం నుండి తొలిసారిగా అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ని 2022లో గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్ గెలిచిన తర్వాత ఈ పురస్కారం పొందిన రెండవ భారతీయ పుస్తకం ఏంటంటే హార్ట్ ల్యాంప్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గత 3 ఏళ్లలో అంటే 2022, 23, 24, 25 ఈ 3 ఏళ్లలో అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ని గెలుచుకున్న భారతీయులు ఇద్దరు. అంటే గత 3 ఏళ్లలో 2 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ని భారతీయులు అందుకోవటం జరిగింది. ఈ బహుమతి మొత్తాన్ని రచయిత్రి బాను ముస్తాక్ మరియు అనువాదకురాలు దీపా భాస్తి సిరిసగం పంచుకుంటారు. బాను ముస్తాక్ రచనలు మహిళల హక్కుల కోసం ఆమె గళాన్ని వినిపించాయి. హార్ట్ ల్యాంప్ అనేది 12 చిన్న కథల సంకలనం. 2000 సంవత్సరంలో ఈమె తొలిసారిగా ముస్లిం మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఈమె మసీదులో ముస్లిం మహిళల యొక్క వివక్షను ప్రశ్నించి తొలిసారిగా వార్తలు నిలవటం జరిగింది. ఈ కథలు మహిళల గురించి, అదే విధంగా వారిపై జరిగే క్రూరత్వం గురించి అని ఆమె వివరించడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలో మహిళలు, బాలికలు దైనందిన జీవితాలను, వారి కష్టాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. ఈ కథలు మతం లేదా సమాజం
మహిళలపై విధించే ఆంక్షలను, ఆపాదించే నియమాలను ఆమె కథల ద్వారా తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. మహిళలు ఎదుర్కొంటున్న బాధలు, వారు ఎదుర్కొంటున్న ఘర్షణలను ఆమె రచనలో ప్రతిబింబించాయి. ఈ కథలు ఏ సంవత్సరం మధ్య రాయటం జరిగింది? 1990-2023 మధ్యలో ఏంటిదంటే ఈ కథలు రాయటం జరిగింది. బాను ముస్తాక్ ఏ సంవత్సరం మధ్య రాయటం జరిగిందంటే 1990-2023 మధ్య కాలం ఈ కథలు అనేవి రాయబడ్డాయి. మనం బూకర్ ప్రైజ్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. బూకర్ ప్రైజ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రారంభంలో దీన్ని స్పాన్సర్ చేసింది ఎవరు? అదే విధంగా దీనికి బహుమతి ఏంటిది, దీని నిబంధన ఏంటిదని మనం పూర్తిగా మనం తెలుసుకున్నాం. 56 సంవత్సరాల క్రితం బూకర్ ప్రైజ్ 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రారంభంలో ఏర్పాటు చేసినప్పుడు బూకర్ ప్రైజ్ ని స్పాన్సర్ చేసింది ఎవరు అనేదంటే బూకర్ మెక్మిలన్ స్పాన్సర్ చేయటం వలన బూకర్ మెక్మిలన్ ప్రైజ్ అని పిలిచేవాడు. ప్రారంభంలో బూకర్ ప్రైజ్ ని ఏమని పిలిచేవారు? బూకర్ మెక్మిలన్ ప్రైజ్ అని పిలిచేవారు. ఎందుకు పిలిచారంటే ఈ బహుమతిని బూకర్ మెక్మిలన్ స్పాన్సర్ చేయటం వలన బూకర్ ప్రైజ్ అనేది పిలిచేవాడు. ఇప్పుడు అధికారికంగా ద బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అని పిలుస్తారు. ద బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, బూకర్ ప్రైజ్ అనేది ఆంగ్ల సాహిత్యంలో రాయబడిన పుస్తకాలకు బూకర్ ప్రైజ్ ఇస్తారు. ఇక్కడ మనం గమనించాలి, బూకర్ ప్రైజ్ అనేది ప్రారంభంలో ఆంగ్ల సాహిత్యంలో రాయబడిన పుస్తకాలుగా మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది అంటే ఆంగ్లేతర సాహిత్యంలో రాసిన పుస్తకాలు ఆంగ్ల భాషలోకి అనువదిస్తే ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బూకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. ప్రతి సంవత్సరం పూర్తి నిడివి ఉత్తమ నవలకు కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలు మాత్రమే ఈ పురస్కారం ఇస్తారు. ప్రపంచంలో అన్ని దేశాల రచయితలకు ఇచ్చేవాళ్ళు గారు. ప్రారంభంలో ఎవరికి ఇచ్చేవాళ్ళు? కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలు మాత్రమే బూకర్ ప్రైజ్ ఇచ్చేవాడు. తొలిసారిగా బూకర్ ప్రైజ్ ని గెలుచుకుంది ఎవరు? 1969లో బూకర్ ప్రైజ్ ను తొలిసారిగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన పిహెచ్ న్యూబే రాసిన సంథింగ్ టు ఆన్సర్ ఫర్ నవలకు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిసారిగా బూకర్ ప్రైజ్ ను ఎవరికి ఇవ్వటం జరిగింది? 1969లో ఇంగ్లాండ్ దేశానికి చెందిన పిహెచ్ న్యూబేకి ఇవ్వటం జరిగింది. ఆయన రాసిన పుస్తకం ఏంటిది? సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే పుస్తకానికి ప్రకటించడం జరిగింది. 2014 నుండి ఇది మార్చడం జరిగింది. ఏది బూకర్ ప్రైజ్ ని ఏంటిదంటే అంతకుముందు కేవలం ఆంగ్ల భాషలో రచించిన వాళ్ళకే బహుమతులకి అర్హులు. కానీ 2014 నుండి ప్రపంచంలో ఎవరైనా రచయిత ఆంగ్ల భాషలోకి రచించిన నవలకి ఈ బహుమతి అర్హులు అయ్యేవాళ్ళు. ఈ 2005 నుంచి 2015 వరకు ఏంటంటే మ్యాన్ గ్రూప్ స్పాన్సర్ చేయటం అనేది జరిగింది. 2005 నుండి 2015 వరకు బూకర్ ప్రైజ్ ని స్పాన్సర్ చేసింది ఎవరు? మ్యాన్ గ్రూప్ స్పాన్సర్ చేయటం జరిగింది. అందువల్ల బూకర్ ప్రైజ్ ని మ్యాన్ బూకర్ ప్రైజ్ గా పిలిచేవాడు. మరి ఈ స్పాన్సర్షిప్ అయిపోగానే 2019 నుండి క్రాంక్ స్టార్ ఈ బహుమతికి స్పాన్సర్ చేయటం వలన మాన్ అనే పదం తొలగించి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. 2019 వరకు 2019 నుండి క్రాంక్ స్టార్ ఈ బహుమతికి స్పాన్సర్ చేయటం వల్ల మాన్ అనే పదం తొలగించి అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల నుండి ఆంగ్లంలోకి అనువదించబడిన రచనలకు ఇవ్వబడుతుంది. ఈ షార్ట్ లిస్ట్ లో ఎంపికైన రచయితలు కూడా ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. ఒక్కసారి బూకర్ ప్రైజ్ గెలిచిన నవలలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల కలిగే లాభం ఏంటిదంటే రచయితలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఇది రచయిత భవిష్యత్తును మార్చే స్థాయిలో ప్రభావం చూపుతుంది. మన ప్రపంచంలో 2 సార్లు బూకర్ బహుమతిని గెలుచుకున్న బ్రిటిష్ మహిళ ఎవరంటే హిల్లరీ మౌంటైన్. ఈమె 2009, 2012లో గెలుచుకోవటం అనేది జరిగింది. బూకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయులు ఇప్పటి వరకు ఎంతమంది, ఎవరు ఈ బహుమతుల్ని గెలుచుకున్నదంటే భారతదేశం నుంచి సల్మాన్ రష్దీ 1981లో మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకానికి బూకర్ ప్రైజ్ గెలవడం జరిగింది. 1987లో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ రాసిన అరుంధతి రాయ్, 2006లో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ రాసిన కిరణ్ దేశాయ్,
2008లో ద వైట్ టైగర్ రాసిన అరవింద్ అదిగా, 2022లో ట్రాంబ్ ఆఫ్ షాన్ రాసిన గీతాంజలిశ్రీ, అదేవిధంగా ఈ సంవత్సరం 2025లో ఆర్ట్ ల్యామ్, దీన్ని తెలుగులో హృదయ దీపం అనేది అంటారు, బాను ముస్తాక్ రావటం అనేది జరిగింది. దీని అనువాదకులు ఎవరంటే దీపా బాస్తి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే బూకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయులు ఎంతమంది అంటే 6. ఇక్కడ మనం చిన్న ట్విస్ట్ అనేది ఉన్నది. ఏంటంటే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా బూకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ పౌరసత్వం ఉన్న వారు ఎవరంటే అరుంధతి రాయ్. అరుంధతి రాయ్ భారతీయ పౌరసత్వం అనేది ఉన్నది, భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. కానీ సల్మాన్ రష్దీ 1981లోనే గెలుచుకున్నాడు. కానీ సల్మాన్ రష్దీ భారతదేశంలో జన్మించాడు. కానీ ఈయన ఏంటిదంటే బూకర్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు బ్రిటన్ దేశ పౌరసత్వం అనేది ఉన్నది. అందువల్ల ఇక్కడ మనం క్వశ్చన్ అడిగే విధానాన్ని అనుసరించి మనం సమాధానాన్ని గుర్తించాలి. భారతదేశంలో మొదటిసారిగా బూకర్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే సల్మాన్ రష్దీ. అదేవిధంగా భారతదేశం నుంచి మొదటిసారిగా బూకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ పౌరసత్వం ఉన్న రచయిత ఎవరంటే అరుంధతి రాయ్. ఈ విషయం మనం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ పౌరసత్వం తొలిసారిగా బూకర్ ప్రైజ్ అందుకున్న వారు అరుంధతి రాయ్. తొలిసారిగా బూకర్ ప్రైజ్ తీసుకున్న భారతీయుడు సల్మాన్ రష్దీ. కానీ ఈయన బూకర్ ప్రైజ్ తీసుకున్నప్పుడు యూకే పౌరసత్వం అనేది ఉంది. కొన్ని ప్రసిద్ధ బూకర్ ప్రైజ్ విజేతలు ఎవరంటే 1981లో సల్మాన్ రష్దీ, ఆయన రాసిన పుస్తకం మిడ్ నైట్ చిల్డ్రన్. 1997లో రాసిన అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. 2019లో మార్గరెట్ అట్వుడ్ అండ్ బెర్నార్డైన్ ఎవరిస్టో ద టెస్టమెంట్స్ గర్ల్ ఉమెన్ అదర్. 2022వ సంవత్సరానికి శ్రీలంకకు చెందిన షహన్ కర్ణతిలక ది 7 మూన్స్ ఆఫ్ మాలి అల్మెడా స్టార్ ఆఫ్ బుక్స్ బూకర్ బుక్స్లలో ప్రపంచ ప్రసిద్ధి చెందినది. మీరు ఇప్పటివరకు బూకర్ బుక్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఈ బూకర్ బుక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు బూకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు, ఈ సంవత్సరం బూకర్ బహుమతిని గెలుచుకుంది ఎవరు అనే విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియోని చూస్తున్నవాడు తప్పనిసరిగా మీరు లైక్ చేస్తే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.